ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క చికిరి చికిరి చికిరి. ఇప్పుడు ఇదే పాట మారుమోగిపోతోంది. పెద్ది సినిమా ఫస్ట్ సింగిల్ దుమ్ము రేపుతోంది. అసలు చెరి వేసిన స్టెప్స్ ఆల్రెడీ ట్రెండింగ్ అయిపోయాయి. పిల్లలంతా ఆ స్టెప్స్ వేసి ఇన్స్టాలో రీల్స్ పెట్టేస్తున్నారు. టాప్ ట్రెండింగ్లో ఈ సాంగ్ అటు తెలుగు ఇటు హిందీలో రచ్చ చేస్తోంది. మామూలుగానే పెద్దికి పిచ్చ క్రేజ్ ఉంది. ఈ చికిరి చికిరితో అది 1000 టైమ్స్ పెరిగిపోయింది. కానీ మరోవైపు ట్రోలర్స్ కొందరు ఏముంది స్పెషల్ ఈ సాంగ్లో, చెర్రీ లాంటి స్టెప్స్ ఇంతకు ముందు కూడా చేశాడు, ఇవేం కొత్త స్టెప్స్ కాదు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక దీని మీద చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఇంత బాగా ఏ హీరో వేస్తాడో చూపించండి అంటూ కాంటెస్ట్ ఇస్తున్నారు. ఇక ఇదే విషయం మీద డిస్కస్ చేయడానికి ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కోటిపల్లి అయ్యప్ప గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. హౌ యూ సార్? ఫైన్ అండి, ఫైన్ మేడం. హౌ ఆర్ యు మేడం? సార్ ఫైన్ సార్. తండ్రి కొడుకులు ఇద్దరు చూస్తే అసలు సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతున్నారు, హల్చల్ చేస్తున్నారు. సో ఒకసారి దీని మీద మీ కామెంట్స్. ఇప్పుడు సినిమా రంగంలో చిరంజీవి గారు అధిరోహించిన శిఖరాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వారి తనయుడిగా రామ్ చరణ్ గారు చిరుత సినిమా నుంచి ఈ రోజు వరకు కూడా తనకంటూ తనదైన శైలిలో ఒక ముద్ర వేశారు. అగ్ర హీరోలకు కూడా సాధ్యం కాలేనటువంటి భారీ హిట్లు కొట్టడం కూడా జరిగింది. రంగస్థలం కానీ, అటు మగధీర కానీ, చిరుత కానీ, ఈ హిట్లన్నీ కూడా ఆల్రెడీ ఆయన్ని రుజువు చేసేసుకున్నాయండి. ఒక ఒక మంచి కథానాయకుడిగా ఆయన ఏ పాత్రలో అయినా సరే ఒదిగిపోతారు అనే దానికి. ఇప్పుడు త్రిబుల్ ఆర్ కూడా జాతీయ అవార్డులు, అట్లాగే అనేక అవార్డులు కూడా రావడం జరిగిందండి. అవును సార్. త్రిబుల్ ఆర్ లో పాటకి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే చికిరి చికిరి పాట ఏదైతే ఉందో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఒక ట్రెండ్ లో నిలబడింది. కొంతమంది విమర్శకులు ఉంటారు, సద్విమర్శకులు ఉంటారు, అందరూ ఉంటారండి. ఇప్పుడు అందరికీ నచ్చాలని ఏం లేదు కదండి. ఎవరి హీరో ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే హీరోల మధ్యలో ఎక్కువ ఈ మధ్యన గొడవలు అనేవి రెచ్చగొట్టేది సామాజిక మాధ్యమాల ద్వారా. హీరోలందరూ ఎప్పుడు కలిసే ఉంటారండి. కానీ ఈ పల్లెటూరులో ఉన్నటువంటి ఈ వ్యక్తులు మాత్రమే ఈ రకంగా కాంట్రవర్సీ సృష్టించడం, హీరోలకి తగులు పెట్టడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అవును సార్, మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచో కూడా మెగా ఫ్యామిలీ అంతా కూడా అందరి హీరోలతోటి కలిసిమెలిసే ఉంటారు. మొన్న చిరంజీవి గారు కూడా చాలా చెప్పారు, నాకు ఏ హీరో అనేది ఉండదు, ఎవరు బాగా యాక్టింగ్ చేస్తే వాళ్ళకి నేను ఫోన్ చేసి స్వయంగా వాళ్ళ గురించి మాట్లాడతారండి. అది వెంకటేష్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ ఎన్నో విషయాల్లో చెప్పుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ స్టెప్స్ చాలా కష్టం అండి. ఎందుకంటే బేస్ లైన్ లో ఓ చోట నిలబడి ఇలా పైకి చాలా మంది అది పర్ఫెక్ట్ స్టైల్ రాదండి. ఆ రిథమ్ కూడా రాదు. అందరూ వేసేస్తానంటారు. ఇలా కూర్చునండి ఇట్లా కాళ్ళు కదిపితే స్టెప్ కాదు. ఆ మొక్కల మీద నిలబడి కూర్చుని భూమిని తాకకుండా కొంచెం గ్యాప్ లో ఎత్తి లేవడం అనేది చాలా కష్టమైన పని అండి. బ్యాలెన్స్ అవుట్ అవ్వకూడదు. అది బ్యాట్ తో కూడా తను బాడీ అంతా కూడా ఒక రిథమిక్ స్టైల్లో బాడీ అంతా షేక్ చేస్తూ ఒక ఒక వంపుతోటి తిరుగుతూ ఒక స్టెప్ వేశారు రామ్ చరణ్ గారు. ఆ స్టెప్ అనేది అంత ఎవరికి కరెక్ట్ గా రాదండి అది. ఎందుకంటే అది ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేయాలి, ఎంతో దాని మీద దృష్టి పెట్టాలి, ఎంతో శ్రమ చేయాలి. అట్లాగా తండ్రికి తగ్గ తనయుడిగా డాన్స్ లో తనకంటే కూడా ఒక అడుగు ముందుకు వేశానని చెప్పి ఈ చికిరి పాట ద్వారా చిరంజీవి గారికి ఒక ఎగ్జాక్ట్లీ సార్, తండ్రిని మించిన తనయుడు మీరు అన్నట్టు ఒక అడుగు ముందుకు కూడా వేసేసారు కంపల్సరీ చెర్రీ గారు. సో మీరు చూస్తే కనుక 35 అవర్స్లో 50 మిలియన్ వ్యూస్ సార్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ సాంగ్గా ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేసింది. ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేసింది. ఒకసారి దీని గురించి విశ్లేషించండి. రికార్డులు అనేవి కొత్త కాదండి. రికార్డులు సృష్టించడం, మళ్ళీ సృష్టించిన రికార్డులు మళ్ళీ బదలు కొట్టడం అనేది మెగా ఫ్యామిలీకి, మెగా కాంపౌండ్ కి కొత్త ఏమీ కాదండి. అది చిరంజీవి గారైనా, అలాగే రామ్ చరణ్ గారైనా, అది పవన్ కళ్యాణ్ గారైనా, ఎవరైనా సరే అండి. ఇప్పుడు చాలా మంది హీరోలు ఉన్నారండి, అంటే తండ్రి వారసత్వం పుణుకుపుచ్చుకున్నాడని కొన్ని రాస్తూ ఉన్నారు. అవునండి, తండ్రి వారసత్వం పుణుకుపుచ్చుకున్నటువంటి అనేక మంది హీరోలు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ రామ్ చరణ్ గారు ఉన్నటువంటి గ్రేస్ గాని, ఆ మూమెంట్స్ గాని, ఆ హిట్ గాని అందరూ ఎందుకు సాధించలేకపోయారు? ఇప్పుడు చాలా మంది అగ్ర నటుల హీరోల యొక్క వారసత్వంగా చాలా మంది తెర మీదకి వచ్చారు, తెర కనుమరుగైపోయారు అతి కొద్ది సమయాల్లోనే. ప్రేక్షక ఆరాధన
పొందలేకపోయాయండి వారి చిత్రాలు. ఏ కారణం చేత అంటే ఒక క్రమశిక్షణ, పట్టుదల, యాక్టింగ్ పట్ల ఒక నిబద్ధత, కఠోర శ్రమ ఇవే మనిషిని గెలిపిస్తాయని చెప్పడానికి ఇది కేవలం ఎంట్రీకి మాత్రమే. కానీ మిగతాయన్నీ కూడా రామ్ చరణ్ గారు తీసుకున్నటువంటి చొరవ, పట్టుదల, క్రమశిక్షణ, కఠోర శ్రమ, నిద్రలేని రాత్రులు గడిపి ఆ స్టెప్స్‌ని పెర్ఫెక్ట్‌గా రప్పించటం చాలా శ్రమ పెడతా ఉంటారండి. ఎగ్జాక్ట్లీ సార్. ఎంట్రీ ఈజీయే కావచ్చు కానీ ఆ సస్టైనబిలిటీ అనేది ఖచ్చితంగా అది చెర్రీ కష్టం వల్ల మాత్రమే సాధ్యమైంది. రామ్ చరణ్ కష్టం వల్ల మాత్రమే, ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయటం వల్ల మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు. ఒక పక్కన చూస్తే చిరు గ్రేస్, ఇటు రామ్ చరణ్ మాస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సో ఒకసారి మీ ఒపీనియన్ తెలియచేయండి. చిరంజీవి గారి యొక్క 'మీసాల పిల్ల' సాంగ్ కూడా ఎగ్జాక్ట్లీ. చాలా ఆ వయసులో కూడా 70 ఏళ్ల వయసులో ఆయన రామ్ చరణ్ గారికి తమ్ముళ్ళలాగా యాక్టింగ్ చేయడం అనేది చాలా ఎగ్జాక్ట్లీ సార్. ఎంత ఆశ్చర్యం కలుగుతుందండి. ఏంటి 70 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం గ్రేస్ తగ్గకుండా ఆ 'మీసాల పిల్ల' సాంగ్ అది కర్చీపు ఇట్లా తిప్పడం అనేది కూడా అవునవును. చాలా అద్భుతంగా అంటే అందరూ కూడా స్టెప్స్ వేస్తారు గానీ, ఆ స్టెప్ అందరికి కుదరదండి. అవునండి. హీరోలు బట్టే ఆ డాన్స్ మాస్టర్లు కూడా కొరియోగ్రఫీ అనేది డిజైన్ చేయగలుగుతారు. అంటే వాళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉంది డాన్స్ మీద, వారి బట్టే కష్టమైన స్టెప్స్ అనేది చాలా ఈజీగా ఏస్తారండి. అది ఎగ్జాక్ట్. చిరంజీవి గారు యొక్క బాడీలో ఒక మేనరిజం ఉంది. గతంలో మనం చూసాం. ఎన్నో సాంగ్స్ మనం చూసాం 'దుమ్ము దులిపేసినయి.' అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక అగ్ర హీరోగా కొనసాగుతున్నటువంటి చిరంజీవి గారు డాన్స్‌లో ఆయన కొట్టేటువంటి వ్యక్తి లేరు అనుకున్న టైంలో తర్వాత బన్నీ గారు, ఆ తర్వాత రామ్ చరణ్ గారు పోటాపోటీగా కూడా వేయటం జరిగింది. ఉన్నటువంటి వర్ధమాన హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు గాని, రామ్ చరణ్ గారు గాని, అట్లాగే బన్నీ గారు గాని చాలా టాప్‌లో వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ సాంగ్ చేసినా అందులో ఒక్కొక్క రిథమ్ ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. 'త్రిబుల్ ఆర్' సాంగ్ చాలా కష్టమైన సాంగ్ అండి అది. అవును. చెప్పాలంటే. ఇద్దరు పర్ఫెక్ట్‌గా ఒకే ట్యూన్ మీద డాన్స్ చేయడం అనేది చాలా కష్టం. ఆ డాన్స్ ఎన్టీఆర్ గారు, అలాగే రామ్ చరణ్ గారు బాగా మెప్పించేశారు. అట్లాగే ఇప్పుడు చిరంజీవి గారి యొక్క 2 సాంగ్ ఈ 'మీసాల పిల్ల' సాంగు, అలాగే 'చికిరి' సాంగు ఇద్దరియి కూడా అసలు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉన్నాయండి. ఎక్కడ చూసినా, ఎక్కడ ఏ వ్యూస్ చూసినా గాని ఇయే సాంగ్స్ అండి. ఎవరు ఎక్కడ రీల్స్‌లో ఎవరి చూసినా గాని ఈ 'చికిరి' సాంగ్‌కి అలాగే 'మీసాల పిల్ల' సాంగ్‌కి అనేక ఎగ్జాక్ట్లీ సార్. మంది దీని మీద బతుకుతూ ఉంటారు. కొంతమంది ఎగ్జాక్ట్లీ సార్. కళాకారులు, డాన్స్ కళాకారులు కూడా చాలా మంది ఈ చిరంజీవి గారి యొక్క నటనని అనుకరిస్తూ వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే 'మీసాల పిల్ల' సాంగు, అలాగే 'చికిరి చికిరి' సాంగు ఈ 2 సాంగ్స్‌ని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ సాంగ్స్‌గా మనం చెప్పుకోవచ్చండి. ఎగ్జాక్ట్లీ సార్. చిరంజీవి గారి డాన్స్ గురించి మాట్లాడుకోవాల్సొస్తే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఆయన సాధించేశారు ఆయన డాన్స్ మూమెంట్స్‌లో. సో దీన్ని బట్టి చూస్తే ఇంకా సాధించడానికి ఇంకేమీ లేదు. అయినా కూడా ఒక హార్డ్ వర్క్ అనేది వాళ్ళని ఈరోజు ఈ స్థాయికి నిలబెట్టిందని మనం చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు కూడా అండి సినిమాల్లో డాన్స్ చేయడము, సినిమాలు బాగా తీయడమే కాదండి. అంటే మానవ సంబంధాలనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఎగ్జాక్ట్లీ. వ్యక్తి క్రమశిక్షణతోటి బయటి వ్యక్తుల్ని మాట్లాడినప్పుడు నేను చిరంజీవి గారి అబ్బాయినని గాని, ఎక్కడా కూడా అహం లేకుండా అంటే చిన్న నటులు కానించి అగ్ర నటుల వరకు కూడా వాళ్ళ యొక్క బిహేవియర్ గాని, వాళ్ళ ప్రవర్తన తీరు గాని, ఇవే వాళ్ళని ఆకాశంలో నిలబెడతాయండి. అంటే చాలా మంది అంటూ ఉంటారండి. ఆమెకి తాటికాయంత టాలెంట్ ఉన్నా గాని ఆవగింజంత అదృష్టం. అణుకు కూడా ఉండాలి అంటారు. ఆ! హ్మ్. అంటే తాటికాయంత టాలెంట్ కూడా ఒక్కొక్కసారి మనకి ఈ ఆవగింజంత అణుకు లేకపోతే ఎందుకు పనికిరాలంటి వ్యర్థమవుతుంది అని జెప్తారు. అట్లా ఎగ్జాక్ట్లీ ఆ సార్. రకంగా మనం చూస్తే టాలెంట్‌తో పాటు ఆ టాలెంట్‌ని నిలబెట్టుకోవడానికి క్రమశిక్షణ అంటే ఇప్పుడు అగ్ర హీరో ఒకప్పుడు మనం అట్లా మన పాత హీరోలను చూస్తే పెద్ద పెద్ద భారీ దేహాలతోటి అంటే బాడీ మీద కూడా వాళ్ళు ఎక్కువ క్రమశిక్షణ ఉండేది కాదండి. విచ్చలవిడిగా తీసుకునేవారు. క్రమశిక్షణ బాడీ మీద ఉండేది కాదు. మామూలుగా ఏదో 2, 3 స్టెప్‌లేసి సాంగ్‌లు మెప్పించి డైలాగుల్స్ తోటి అప్పుడున్నటువంటి బలమైనటువంటి సాంగ్స్, కథలతోటి ప్రేక్షకారాధన పొందింది. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్‌లో ప్రతి ఒక్ ప్రతిరోజు కూడా వర్కౌట్ చేయాలి. బాడీ అనేది కరెక్ట్‌గా బిల్డ్ చేసుకోవాలి. మంచి డాన్స్ స్టెప్స్ చూపించాలి. సాంగ్స్ అనుకరణ బాగుండాలి. అది ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ బావుండాలి. పాత్రలో నిమగ్నమైపోవాలి. పరకాయ ప్రవేశం చేశారన్నట్టుగా యాక్టింగ్ చేయాలి. ఇవన్నీ చాలా కష్టం అండి. ఇవన్నీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కడు కూడా సినిమా క్రిటిక్ అయిపోతున్నారండి. ఫిల్మ్ ఎగ్జాక్ట్లీ. క్రిటిక్ అయిపోయి నెగెటివ్ కామెంట్స్ పాజిటివ్‌గా ఉన్నప్పుడు గతంలో కూడా
చిరంజీవి గారి ఈ సినిమా ఇది రామ్ చరణ్ సినిమాకి చాలా నెగిటివ్ టాక్ తీసుకొచ్చారండి. అంత మంచి సినిమా ఒక చదువుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే తెలుస్తదండి ఆ సినిమా విలువ. ఒక ఎగ్జాక్ట్‌లీ. వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఏ రకంగా ఉంటుంది? ఏ రకంగా సమాజాన్ని మార్చగలడు? ఒక మంచి కథాంశంతోటి తీయడం జరిగింది. అలాంటి సినిమాకి వారు కొంతమంది నెగెటివ్ పబ్లిసిటీ చేసి ఆ సినిమాని ఆడకుండా చేయడం అనేది జరిగింది. అలాగే కొన్ని సినిమా విడుదల కాకముందే కొన్ని బ్లాక్ లో ఆ ఫిల్మ్స్‌ని సోషల్ మీడియాలో పెట్టడం ఇయన్నీ చాలా చూసామండి. అంత ఎగ్జాక్ట్‌లీ మంచి సార్. ఫిల్మ్ మీద కూడా నెగెటివ్ ఏదండి? ఎగ్జాక్ట్‌లీ. మీరు చెప్పినట్టు ఇప్పుడు గత సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఈ స్టెప్స్ ఎగ్జాక్ట్‌లీ పాట వరకు జస్ట్ ఒక సింగిల్ మాత్రమే రిలీజ్ అయింది. ఈ పాటని చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇది చేశారు. ఆల్రెడీ ఇది మనకు ఎక్కడో చూసినట్లే ఉన్నాయి ఈ స్టెప్స్. రోల్ నంబర్ 14, 13, 12 అని చెప్పి ఆల్రెడీ వేరే సాంగ్స్‌ని వేసుకుంటూ ఈ పాట గురించి ట్రోల్ చేస్తున్నారు. ఒకసారి మౌత్ టాక్ ద్వారానే ఒక నెగటివిటీ అనేది తీసుకొస్తున్నారు. దీని పట్ల మీ అభిప్రాయం? ఇప్పుడు ఎవరెన్ని చేసినా గానండి, కంటెంట్ ఉన్న వాళ్ళకి కటౌట్ అవసరం లేదండి. ఎగ్జాక్ట్‌లీ ఈ సార్. మాట చెప్తాను. హ్మ్. హ్మ్. కంటెంట్ అనేది అంటే తన బేస్ లైన్‌లో తను అలాగా మూవ్‌మెంట్ వేయడం అనేది అన్ని మూవ్‌మెంట్‌లు ఒక రకంగా ఉంటాయి. నువ్వు కూర్చుంటే అదే స్టెప్ వేయగలరా? అవును. పడుకుంటే అదే స్టెప్. అంటే డాన్స్‌లో ఒక రిథమిక్ గాని, ఒక లెగటం అనేది అది ప్రొఫెషనల్ వేలో డాన్స్‌ని అనుకరించడం అనేది చాలా కష్టం అండి. ఇప్పుడు ఆ స్టెప్ ఎక్కడో పాత సినిమాల్లో ఉన్నయి తీసుకొచ్చి ఈ స్టెప్ మా హీరో ఏసాడు, మా హీరో ఏసారు అంటారు. అలా కొరియోగ్రఫీ చేసినప్పుడు వాళ్ళు ఒక హీరోని అనుకరించి అనేది కొరియోగ్రఫీ చేయరండి. ఆ స్టెప్‌కి, ఈ స్టెప్‌కి మూవ్‌మెంట్స్ చాలా తేడాగా ఉన్నాయి. మీరు గమనించారు. వాళ్ళు ఎవరైతే పెట్టారో ఆ స్టెప్‌కి, ఈ స్టెప్‌కి కూడా మూవ్‌మెంట్స్ చాలా తేడాగా ఉన్నాయి. గ్రేస్ లేసినప్పుడు ఏ కాలు పైకి లేపాలి, ఏ కాలు ఎంత ఎత్తులో లేపాలి, ఇయన్నీ కూడా ఒక పూర్తి స్థాయిలో కొరియోగ్రఫీ అనేది చాలా కష్టంగా ఉంటదండి. చాలా ఎక్కువ డేస్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే బ్యాలెన్స్ ఔట్ అవ్వకుండా చేయాలి. ఎక్కడ బ్యాలెన్స్ ఔట్ అయినా గాని అక్కడ ఖచ్చితంగా ఆ స్టెప్ అనేది రక్తి కట్టదండి. ఎగ్జాక్ట్లీ సార్. మీరన్నట్టు ఈ నెగటివిటీ అనేది శివశంకర్ వరప్రసాద్‌కి గానీ, పెద్దికి గానీ ఏమన్నా కొంచెం ఓపెనింగ్స్ కానీ, లేదంటే ఫర్దర్ రన్‌కి గానీ ఏమన్నా అడ్డంకిగా ఏమన్నా వస్తదంటారా? మీకు 'రామ్ చరణ్' గారు తీసినటువంటి 'రంగస్థలం' మూవీ ఎంత హిట్ అయిందో దానికి డబుల్ హిట్ అవుతదండి ఈ మూవీలో. ఎగ్జాక్ట్లీ ఈ సార్. మూవ్‌మెంట్స్ గాని, గ్రేస్ గాని మనం చూస్తున్నాం. అలాగే 'శివశంకర్ వరప్రసాద్' గతంలో పాత 'ఖైదీ' చిరంజీవి గారికి ఎంత భారీ హిట్ ఇచ్చి, ఒక రిటర్న్ గిఫ్ట్ కింద అతనికి ఎంత భారీ హిట్ ఇచ్చి సినిమాలో ఆయన నిలబెట్టగలిగిందో, ఇప్పుడు 'శివశంకర్ వరప్రసాద్' ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆ సినిమా కూడా అంతే ఇదిగా ఉంటుందండి. ఆ వయసులో కూడా ప్రేక్షకుల్ని ఆదరించాలని జెప్పి, మామూలుగా మనం ఆ టైప్‌లో తిప్పితే మోకాళ్ళ నొప్పులు ఇయన్నీ వచ్చేస్తాయండి. కానీ ఏమీ లేకుండా చిరంజీవి గారు చాలా నేచురల్‌గా 70 ఏళ్ల వయసులో 10 సంవత్సరాల కుర్రోడిలాగా వేయటం అనేది చాలా ఇదండి. అలా ఎగ్జాక్ట్లీ సార్. ఎవరు లేరండి ఆ స్టెప్. ఆ లుక్స్ కూడా చూసుకుంటే మనకి అసలు ఎంత ఒక యంగ్ లుక్ తీసుకొచ్చేసి సూపర్బ్‌గా వేశారు. మీసాల పిల్ల అవునండి. సాంగ్. ఎగ్జాక్ట్‌లీ. చూస్తే మీసాల మరి పిల్లకి చాలా 'చెర్రీకి' ఎనర్జిటిక్‌గా అందులో ఎగ్జాక్ట్లీ సార్. అలా రొమాన్స్ గాని, ఎక్కడ కూడా ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే వయసు మీద పడిపోయిన తర్వాత హావభావాలు గాని, భావోద్వేగాలు గాని, అది పాత్రల మధ్య సంభాషణలు గాని, ఇవన్నీ రక్తి కట్టవండి. అంటే ఒకానొక ఏజ్ వచ్చేటప్పటికి ఆ వ్యామోహం అనేది కలగదు. కానీ మీసాల పిల్లలో ఆయన భావోద్వేగాలు అంటే ఒక ఎలా ఉన్నాయంటే మంచి విధంగా చేస్తే ఒక వ్యక్తి ఎలా ప్రపోజ్ చేయాలి? కోపంగా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ఎలా బుజ్జగించాలని చెప్పి 70 ఏళ్ల వయసులో ఒక 25 సంవత్సరాల కుర్రోడు తన లవర్ తోటి ఏ విధంగా ఉంటదో, ఆ రకంగా ఆయన మెప్పించడం అనేది చాలా కష్టం అండి. ఎగ్జాక్ట్లీ సార్. పాత సినిమాలు చూసుకుంటే మనకి ఒక 'అన్నయ్యలో' గానివ్వండి, 'డాడీలో' గానివ్వండి ఆ టైప్ చిరంజీవి గారు మళ్ళీ హీరోయిన్‌తో ఆ టైప్‌లో ఉన్న చిరంజీవి గారు మళ్ళీ మనకి కనిపిస్తారు డెఫినెట్‌గా. అండ్ ఇక్కడ చరణ్ విషయానికి చూసుకుంటే గనుక 18 ఇయర్స్ ఆఫ్ రామ్ చరణ్. ఒకసారి 18 ఇయర్స్ జర్నీ గురించి మీ విశ్లేషణ. అంటే మొట్టమొదటిసారిగా 'రామ్ చరణ్' గారు సినిమా తీసినప్పుడు మాకు చాలా చిన్న వయసండి. మేము 'చిరుత' సినిమాకి ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. చిరంజీవి గారి కొడుకంట 'చిరుత' తీశారు. చిరంజీవి గారు అంటే ఆ ఫేస్ అనేది బాలేదు. అది ఇదని నేను చాలా కామెంట్స్ విన్నానండి. నెగెటివ్ కామెంట్స్. హ్మ్. ఆ చిరంజీవి కొడుకు కాబట్టి ఇలాగా చేశారని. కానీ అందులో ఆ 'చిరుతలో' బైక్ స్టంట్స్ గాని, ఆ యొక్క ఇది గాని
చాలా ప్రమాదకరమైనటువంటి స్టంట్స్ చేసి మెప్పించారు. ఆ చిరంజీవి గారు కొడుకు కాబట్టి ఈ చిరుత యావరేజ్ నుంచి హిట్ అయిందని చెప్పుకొచ్చారు. అది కాదు, నేను చిరంజీవి గారి కొడుకుని అయినప్పటికీ కూడా నాలో ఒక టాలెంట్ ఉన్నదని చెప్పి 'మగధీర' ద్వారాగా తను ఏంటో ప్రూవ్ చేయగలిగారండి. 'మగధీర'లో ఆయన గుర్రపు స్వారీ గాని, అదంటే పెర్ఫెక్ట్ మేనరిజం. అవును. అంటే చాలా పెర్ఫెక్ట్ గా యుద్ధం చేసినప్పుడు గాని, పెర్ఫెక్ట్ గా ఎలాగ ఎక్కడ చేయాలి, ఏ మూవ్‌మెంట్ ఎలా చేయాలి, ఎంత ఆహ్, ఎ ఎ ఎంత ఎనర్జిటిక్ గా ఆ మూవ్‌మెంట్ చేయాలనేది ప్రతీదీ చూపించారండి ప్రేక్షకుడికి 'మగధీర'లో. అంటే ఎగ్జాక్ట్. 'చిరుత' తర్వాత మనం 'ఆరెంజ్' గాని ఇవన్నీ నార్మల్ గా ఉన్నప్పటికీ గాని, రంగస్థలంలో నిజంగా రంగస్థలం నటుడే అండి. ఎగ్జాక్ట్‌లీ అండి. రంగస్థలం నటుడి కిందే ఆయన మెప్పించారండి. రంగస్థలాల్లో అందరూ మెప్పించలేరండి. రంగస్థలం ఇది కళామ తల్లి రంగస్థలంలో నిజంగా నాకంటూ కొంత నిడివి ఉంది. నాకంటూ ఒక స్టైల్ మేనరిజం అని చేసి చిట్టిబాబుగా అందులో చెవిటోడి కింద తను చే చేసినప్పుడు నెక్స్ట్ 'ప్రకాష్ రాజ్' గారితోటి ఒక సంభాషణ ఉంటది. ఆ సంభాషణ చూసినప్పుడు నిజంగా కంటినీరు పెట్టించాడండి. అంటే చాలా మంది నేను ఎక్కువ ఇష్టపడేది 'ఎస్వి రంగారావు' గారిని. ఆ తర్వాత అంతే ఎక్కువగా ఇష్టపడేది 'రామ్ చరణ్' గారిని. ఆ సిట్యుయేషను ఎలా పండించారంటే చాలా బాగా అండి. ఎలా ఉంటదంటే కళ్ళల్లోంచి నీరు కార్చేటువంటి సిట్యుయేషన్ అండి. తన అన్నయ్య చనిపోయినప్పుడు గాని నిజంగా కంటినీరు పెట్టించాడండి నిజంగా రంగస్థలంలో. ఎగ్జాక్ట్‌లీ సార్. సాంగ్స్‌కి తగ్గట్టుగానే అతను యాక్టింగ్ చేయడం, ఒక అమాయకమైనటువంటి ఒక పల్లెటూరులో జరుగుతున్నటువంటి కోఆపరేటివ్ సొసైటీల్లో జరుగుతున్నటువంటి అవినీతి అరాచకాలు ఏ విధంగా ఉంటాయో బాహ్య ప్రపంచానికి తెలియజేస్తూనే వ్యక్తులు పైకి మేకవన్నీ పులిలాగా ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటది అనేది సినిమా కోణంలో చూపించడం అనేది చాలా అద్భుతంగా ఉందండి రంగస్థలం. రైట్ సార్. మొన్న అవును ఈ సార్. మధ్యన 'రామ్ చరణ్' గారి మరొక సినిమా వచ్చిందండి. అతను తన తండ్రిని మోసం చేస్తే మళ్ళీ ఎలక్షన్ కమిషనర్‌గా వచ్చి ఇవన్నీ చేయడం అనేది చాలా చాలా అంటే చదువుకున్న వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్‌లో ఎవరికైనా ఒక సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తి ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనుకున్న వ్యక్తి ఒక సమాజాన్ని ఇటువంటి సివిల్ సర్వెంట్ అయితే ఒక సమాజాన్ని ఎలా మార్చగలడు? ఈ సమాజంలో తన ప్రభావం ఎలా ఉంటుందని చెప్పి కూడా 'రామ్ చరణ్' గారు లాస్ట్ సినిమాలో కూడా చూపించడం అవును జరిగింది. సార్. అసలు సెకండ్ సినిమాకే 'మగధీర' లాంటి హిట్ తీసుకొని రంగస్థలంలో తనలో ఉన్న పరిపూర్ణ నటుడిని తీసుకొచ్చారు, ఆవిష్కరించారు రామ్ చరణ్ గారు. అదేవిధంగా ఈ ఎస్పెషల్‌గా ఈ 'చికిరి చికిరి' సాంగ్ గురించి చూసుకుంటే ఒకసారి కొరియోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. కొరియోగ్రాఫర్ గురించి ఒకసారి విశ్లేషించండి సార్. అంటే ఇప్పుడు చాలా మందికి ఐడియాస్ రావండి. హ్మ్. అంటే ఆ నటుడికి వేయగలడా? వేయలేడని ఆ స్టెప్పు తీసుకున్నప్పుడు, ఆ స్టెప్‌లో పెర్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే కొరియోగ్రఫీ చేయగలుగుతారండి. అవునండి. ఇప్పుడు నటుల యొక్క నటన యొక్క అనుకరించి మాత్రమే కొరియోగ్రఫీ డిజైన్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు అది ఎంత బ్యాలెన్స్‌డ్‌గా అండి. ఇప్పుడు 2 కాళ్ళు మడమలెత్తి కేవలం బొటన వేలుతోటే లెగ్ మూవ్‌మెంట్ పైకి లెగుతూ ఉన్నారండి. అంటే ఒక కాలు లెగదు. రెండో కాలు లెగుస్తదండి. మీరు గమనించారో లేదో. అవునండి. ఒక అవును. కాలు కిందకి ఇంకొక కాలు పైకి. పైకి ఉంటుంది. ఇప్పుడు మనం అందరూ ఫేస్‌బుక్‌లోను, సోషల్ మీడియాలో వేస్తారు. 2 అవును. కాళ్ళు పైకే అంటారు. ఒక అవును. కాలు కిందకి, ఒక కాలు పైకినండి అది. ఈ ఇంక కిందకున్న కాలు కిందకి. అందరిలాగా వేసేస్తే ఇంక తేడా ఏముంటుందండి ఆయనకిను మిగతా వాళ్ళకి. కాబట్టి డెఫినెట్‌గా అలా మ్యాచ్ ఎవరు చేయలేరు గూడా. అంటే అది మనకు తెలీదండి. ఒక కాలు కిందకి, ఒక కాలు పైకి పెట్టడం అనేది అసలు చాలా కష్టం అండి ఆ స్టెప్పు. అంటే ఎగ్జాక్ట్‌లీ. స్టెప్‌లో పెర్ఫెక్షన్ మనం గమనించాలి. ఆ కొరియోగ్రఫీ స్టెప్‌లో పెర్ఫెక్షన్ గమనించాలి. అది కాకుండా క్రికెట్ బ్యాట్ పట్టుకునండి అదే చిన్నది పల్లెటూరులో క్రికెట్ ఆడేటువంటి ఆ! ఒక బ్యాట్ చెక్క ఉంటది. చెక్క బ్యాట్. బ్యాట్. అవును. ఆ చెక్క బ్యాట్ పట్టుకొని, ఆ చెక్క బ్యాట్ తోటి బ్యాట్ పట్టుకొని బ్యాలెన్స్‌గా పైకి లేగడం అనేది ఆ బ్యాలెన్స్ తోటి బాడీని షేప్ చేస్తూ అది మూవ్‌మెంట్ ఇవ్వడం అనేది చాలా వాకింగ్ ఎంత దూరం చేయాలి? ఎక్కడ బ్యాట్ తోటి కిందకి దిగాలి? మళ్ళీ ఆ బ్యాట్ ఎక్కడ పైకి లేపాలి? చాలా కష్టం అండి అది. అంటే వితిన్ స్పాన్ ఆఫ్ టైమ్‌లోనే ఆ స్టెప్ వేయగానే వెంటనే కింద కూర్చొని మళ్ళీ వెంటనే లెగిసి కొట్టడం అనేది చాలా కష్టం అండి. అంటే దగ్గర గ్యాప్‌లో. చూసినోళ్ళకి అది ఈజీ అనిపిస్తదండి. అది వేస్తే చాలా కష్టమైన పనండి అది. ఎగ్జాక్ట్‌లీ సార్. ఇటువంటి కష్టమైనటువంటి కొరియోగ్రఫీ తీసుకొని ఆ డాన్స్ ద్వారా మెప్పించడం అనేది అది 'రామ్ చరణ్' గారి యొక్క కష్టానికి, ఆయన పడ్డ శ్రమకి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. అందువల్ల ఈ రోజున మీరు చెప్తున్నట్టు బాక్స్ ఆఫీస్ బద్దలైనట్టు ఈ రోజున సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ సాంగ్‌గా ఉండి
అంటే ఓల్డ్ రికార్డ్స్, మిలియన్ వ్యూస్ రికార్డ్స్ ని సొంతం చేసుకున్నదంటే అది ఎన్నో రాత్రులు పడిన కష్టం, కొరియోగ్రఫీ గారు డిజైన్ చేసినటువంటి స్టెప్స్ అని మనం చెప్పుకోవాలి. డెఫినెట్లీగా సార్, కష్టానికి ఫలితం అనేది ఇంత పెద్దగా ఎంత కష్టపడిపోతే ఇంత పెద్ద ఫలితం ఉంటుందనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందాక మనం అనుకున్నట్టు ఎన్నో విమర్శలు వస్తుంటాయి. ఈవెన్ చిరంజీవి గారు చిన్న చిన్న సినిమాల ప్రీ రిలీజులకు కూడా వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండడం కానివ్వండి. జస్ట్ ఇప్పుడు డైరెక్టర్ విషయానికి వస్తే బుచ్చిబాబు సన గారు ఒక్కటే మూవీ డైరెక్ట్ చేశారు, బట్ అంత పెద్ద హీరో ఛాన్స్ ఇవ్వటం అని కానీ దీని గురించి ఒకసారి చెప్పండి సార్. అంటే నేను ఒకటి చెప్తానండి, హీరోలు టాలెంట్ ఎక్కడుందో ఆ టాలెంట్ ని చూసి పైకి తీసుకురావడం అనేది మెగా ఫ్యామిలీ చేసేదండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. నాగబాబు గారిని తీసుకుంటే ఆ, ఈ రోజునండి చిన్న చిన్న ఆ, పనులు చేసుకునేటువంటి, ఒకే రూమ్ లో చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వ్యక్తుల్ని ఒక జబర్దస్త్ అనే ఒక ప్లాట్ఫామ్ మీద వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఒక పరిపూర్ణ నటుడిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి నాగబాబు గారు. వాళ్ళ లైఫ్లో ఎక్కడ సెటిల్ టాలెంట్ చేశారు. ఉంటారు అవును. లైఫ్ లే ఇప్పుడు అది జబర్దస్త్ లో ఉన్నటువంటి ఏ టీం ఎవరైనా గాని, బాబీ గాని, అశోక్ గాని, అట్లాగే ఆది గారు గాని, సుడిగాలి సుధీర్ గాని, ఇట్లా ఎవరు కిరాప్ ఆర్పి గాని ఎవరిని చూసుకున్నా గాని ఒకప్పుడు వాళ్ళు ఈ జబర్దస్త్ ప్లాట్ఫామ్ కి వచ్చినప్పుడు ఎలా ఉన్నది వాళ్ళ జీవితాలు, తర్వాత ఎలా మారిపోయి. అలాగే చిరంజీవి గారు కూడా అండి, మొన్న రీసెంట్ గా ఒక స్టెప్ వేసినటువంటి ఒక వ్యక్తితోటి తన అభిమాని ఒక స్టెప్ వేస్తే నాగబాబు గారు తీసుకెళ్లి చిరంజీవి గారికి పరిచయం చేస్తే అవును. వెంటనే ఆయన గురించి తెలియకపోయినా, ఆయన ఏం సినిమాలు చేయకపోయినా సరే వెంటనే నా సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తానని చెప్పేసి ఒక సినిమాలో నా పక్కన సాంగ్ చేసేటువంటి అది ఇస్తానని చెప్పారు. మీరు మట్టిలో మాణిక్యం అని చెప్పి ఒక వ్యక్తిని కూడా ఆయన ప్రోత్సహించి ఒకటో రెండో సాంగ్లు పాడి ఆమెకి కొన్ని ప్రోత్సాహాలు కూడా ఇచ్చారు. చిరంజీవి గారు చాలా ఎంకరేజ్మెంట్లు ఇప్పుడు ఏదైతే ఈ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఒకటో రెండో సినిమాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారండి. అది గతంలో శ్రీకాంత్ గారు కానీ, రవితేజ గారు కానీ, సునీల్ గారు కానీ, ఈ రోజున బ్రహ్మానందం గారు తను నా పెళ్ళంటే సినిమా తీసేసి ఆయన ఖాళీగా ఉన్నప్పుడు అతను మళ్ళీ తిరిగి అయ్యప్ప మాల్లో ఉండి తన కింద పడుకుని చెన్నై తీసుకెళ్లి తన రూమ్ లో పెట్టుకుని 40 రోజుల పాటు అవకాశాల కోసం అన్ని చూపించి తన సినిమాల్లో మంచి మంచి పాత్రలు ఇచ్చి ఈ రోజున బ్రహ్మానందం గారిని ఒక అగ్రస్థాయి కమెడియన్ గా నిలబెట్టింది చిరంజీవి గారని అనటంలో ఎటువంటి సందేహం లేదు. దట్టు బ్రహ్మానందం గారి టాలెంట్ కూడా అంత బాగా ఆయన మెప్పించడం అనేది ఆయన టాలెంట్ కూడా ఉంది. అలాగా చాలా వరకు ఉందండి. చిరంజీవి గారు ఎలాంటి వ్యక్తి అంటే అందమైన గాలిపటం ఆకాశాన్ని ఎగురుతూ ఉంటుంది, దానికి ఆధారమైనటువంటి దారం ఎవరికి కనపడదు. చిరంజీవి గారు కూడా అంతే అండి. ఆయన మహేష్ బాబు గారికి ఇట్లైనా సరే ప్రోత్సహిస్తారు, వెంకటేష్ గారి ఇట్లైనా ప్రోత్సహిస్తారు. ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో తనకు బ్యాషజాలు ఏమి ఉండవండి. నేను నా నా కొడుకు లేకపోతే నా వ్యక్తులు అని ఉండదండి. అందరూ కళామ తల్లి బిడ్డల్లాగే ప్రతి నటుడు కూడా గొప్పగా ఎదగాలి, ఈ సినిమా ఇండస్ట్రీకి పేరు తీసుకురావాలి, ఆ కోణంతో ఆలోచిస్తారు. ఆ కోణంతో వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. చాలా మందిని ఎంకరేజ్ చేశారండి. ఎంతో మంది దర్శక నిర్మాతల్ని వాళ్ళు కొత్త సినిమాల్లో పెట్టుకోవడం, కొత్త కొత్త దర్శక నిర్మాతలందరినీ కూడా ఎంతో మందిని ఎంకరేజ్ చేసినటువంటి సంఘటనలు ఎన్నో చూసామండి. ఆల్రెడీ ఇటీవల చిన్న చిన్న సినిమాలకు కూడా ప్రమోషన్లు ఇవ్వడం, చిన్న చిన్న వ్యక్తులకి కష్టం వచ్చినా గానీ వారికి ఫోన్ చేసి వారు వెనక నిలవటం. ఇప్పుడు శ్రీకాంత్ గారికి ఎన్నో సార్లు చెప్పారు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఇట్లు రాలేనప్పుడు చిరంజీవి గారు ఒక దారి చూపించారని. అవునండి. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అలా చిరంజీవి గారి యొక్క దాన ధర్మాలు ఒక ఎత్తు అయితే ఆయన ఎంకరేజ్మెంట్ మరో ఎత్తు అండి. ఈ రోజుని ఎంతో మంది అగ్ర హీరోలకి చాలా ఒక కాల్ షీట్లు ఎవరు వాళ్ళు కలవడానికి చాలా కష్టమైన పరిస్థితుల్లో చిన్న చిన్న సినిమాలకు కూడా ఆయన పబ్లిసిటీ ఇవ్వడం, ఆ సినిమాలు చూడాలి, ఇలా చిన్న సినిమాలు కూడా ఆదరించబడాలి, నటులందరూ ఆదరించబడాలి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇంతవరకు వివాదాస్పదంగా రహిత వ్యక్తిగా ఉన్నటువంటి ఏకైక నటుడు చిరంజీవి గారండి. ఎటువంటి వివాదాలకు గాని అసలు ఎటువంటి తావెవరు మాట్లాడేటప్పుడు మాట తీరు చాలా క్రమబద్ధీకరించి చాలా ఆప్యాయంగా ఎంతో బాగా మాట్లాడతారండి. ఎగ్జాక్ట్లీ. మొన్నటికి మొన్న ఒక చిన్న డాన్సర్ అండి, ఆయన తీసుకెళ్లి నా సినిమాలో పెట్టుకుంటానని చెప్పారు. మీరు గమనించే ఉంటారు. అవునండి. అవును. అవునండి. సో చూస్తే కనుక మనకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ మనకి పెద్ద నాగబాబు మూవీ. గారు తీసుకెళ్లి డాన్సర్ అండి.
అవునండి, అవునండి. మనకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గారు మనకి పెద్ద మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ ఇస్తున్నారు. ఏఆర్ రెహమాన్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ. సో ఈ మ్యూజిక్ మనకి అసలే చిక్రీ చిక్రీ విన్నాము, చాలా చాలా సూపర్గా వచ్చింది పాటకి. చాలా కాలం తర్వాత రెహమాన్ నుంచి ఒక మంచి మెలోడీ విన్నాము. సో దీని తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు నెక్స్ట్ అప్కమింగ్ సాంగ్స్? నిజం చెప్పమంటారా, ఓ మాట అనకూడదు కానండి, పల్లెటూరులో ఉండేటువంటి అమ్మాయిలందరికీ కూడా చికిరి చికిరి అని పేరు పెట్టేస్తున్నారండి ఇప్పుడు. అంటే ఒక ట్రెండింగ్ అయిపోయింది. అంటే ఆ ఆ పదం చిన్న చిన్న అమ్మాయిల్ని, అంటే కాలేజీలో కుర్రకారు అంతా కూడా ఏ చికిరి అని చెప్పి పిలవడం, ఆ బస్సుల్లో కూడా తన లవర్స్ ని గాని తన భార్యలను గాని అట్లా ఒక వినసొంపుగా ఒక మంచి పదజాలంతో అది పిలవడం అనేది ఒక ట్రెండింగ్ గా మారిపోయింది. ఎగ్జాక్ట్లీ చాలా అండి. మందిని చికిరి చికిరి అని పిలుస్తూ ఉంటారు. బాబాయ్కి నేను చాలా బాబాయ్కి అబ్జర్వ్ చేస్తున్నాను. బాబాయ్కి చికిత ఎలాగో అబ్బాయికి చిక్రీ అలాగ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు ప్రపంచంలోనే ఒక మంచి సంగీతం ఆయన అందించారు. అనేక సాంగ్స్ ఆయన సినిమాలు చూసుకుంటే, గత సినిమాలు చూసుకుంటే అది హిందీలు గాని, తెలుగు గాని అన్ని భాషల్లో ఆయన చేసిన ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క ఆణిముత్యం అండి. ఆయన కంపోజిషన్ గాని, ట్యూనింగ్ గాని చాలా పర్ఫెక్ట్ ట్యూనింగ్ ఉంటదండి. వినసొంపుగా ఒక ట్రాన్స్‌లోకి తీసుకుపోద్ది మనిషిని. అంటే ఒక పరకాయ ప్రవేశం చేస్తారంటారు చూసారా? అట్లా మన మనసుకి చాలా వినసొంపుగా ఒక పరకాయ ప్రవేశం చేస్తూ ఎక్కడికో తీసుకుపోతది. అంత మెలోడీ మ్యూజిక్ అంత బాగా చేయగలరండి. ఇటువంటి మ్యూజిక్ ఈ 'పెద్ది' సినిమాకి రావడం అనేది చాలా మరొక సంచలనం అని చెప్పాలి. ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ గారి యొక్క మ్యూజిక్ ఖచ్చితంగా ఈ పాటకి ట్రెండింగే కాదు, సినిమాకి కూడా ఒక ట్రెండింగ్ అవుతదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ అయ్యప్ప గారు. మా షోలో పాల్గొని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎస్పెషల్గా చిక్రీ చిక్రీ సాంగ్ కోసం షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. నమస్తే. సో చూసారు కదా, ట్రెండింగ్ అవుతున్న 50 మిలియన్ వ్యూస్తో ఇండియన్ సాంగ్స్ హిస్టరీలో ఫస్ట్ సాంగ్ క్రియేట్ అయింది. రికార్డ్స్ బ్రేక్ చేసింది చిక్రీ చిక్రీ సాంగ్. ఇది ఇవాళ స్పెషల్ అప్డేట్. కీప్ వాచింగ్ వైకెన్ న్యూస్.